హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నవిలవ్ డైరీస్. ఇవాళ నేను శనగపప్పుతోన పరవాన్నం చూపించబోతున్నాను. శనగపప్పు తీసుకోవాలి. గ్లాస్ ఆఫ్ శనగపప్పు తీసుకున్నాను నేను. మీ ఇష్టం, మీరు ఎంత తీసుకుంటారనేది అది మీ చాయిస్ అన్నమాట. 1 గ్లాస్ ఆఫ్ శనగపప్పు తీసుకోవాలన్నమాట. ఈ శనగపప్పు అనేది బాగా వాష్ చేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను చూపించబోతున్న ఈ శనగపప్పు పరమాన్నం అనేది ముఖ్యంగా శ్రావణ మాసం మనము అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుంటాము. కాబట్టి నేను అనేది తెలియని వాళ్ళకి చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు బాగా వాష్ చేసుకున్నాం కాబట్టి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చేంత వరకు మనము ఉడికించుకోవాలి. విజిల్ తీసాక ఒక 2 మినిట్స్ స్టవ్ మీద సిమ్లో పెట్టేసి అలాగే ఉంచేసేయండి. ఒక 1 స్పూన్ గీ అనేది వేసుకోండి. ఇప్పుడు బాయిల్ అవుతుంది. 1 గ్లాస్ ఆఫ్ శనగపప్పు తీసుకున్నందుకు 1 గ్లాస్ ఆఫ్ సేమ్ అమౌంట్ ఆఫ్ రేషియో అనమాట. 1 గ్లాస్ ఆఫ్ పప్పు తీసుకుంటే 1 గ్లాస్ ఆఫ్ షుగర్ తీసుకోవాలి. జాగరీ వాడాలనుకున్న వాళ్ళు జాగరీ కూడా యూజ్ చేయొచ్చు, బట్ నేను ఇక్కడ షుగర్ వాడుతున్నాను. వేసుకొని మిక్స్ చేసుకోండి. మనం ఈ స్వీట్లో ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేయాలి. ఏంటంటే పూరిపిండి లేదా బొంబాయి రవ్వ, ఏది అయినా పర్లేదు. నేను ఇక్కడ మాత్రం బొంబాయి రవ్వ వాడుతున్నాను. నేను ఒక 2 స్పూన్స్ ఆఫ్ బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఇది అనేది కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని ఇది కలుపుకోవాలి. రవ్వ అనేది ఇందులో పరవాన్నంలో యాడ్ చేయాలి. పరవాన్నం అనేది కన్సిస్టెన్సీ మీరు చూసుకోండి. టైట్గా కావాలి అంటే వాటర్ కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి ఉడికించేటప్పుడే, లేదా సూపీగా కావాలి వాటరీగా అన్నప్పుడు వాటర్ కొంచెం ఎక్కువ మిక్స్ చేసుకోండి. నేను పర్ఫెక్ట్ కొలతలతో నేను మీకు చూపించాను. తున్నప్పుడే ఈ బొంబాయి రవ్వ అనేది మిక్స్ చేసుకున్నాం కదా, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. పరవాన్నం అనేది కొంచెం లూజ్గానే చేసుకున్నాను. మళ్ళీ చల్లారిపోతే గట్టిగా దగ్గరకు వచ్చేస్తుంది. సో నేను కొంచెం వాటరీగానే చేసుకున్నాను. ఈ బొంబాయి రవ్వ అనేది ఇలా ఉడుకుతున్నప్పుడే ఇది వేసుకొని మిక్స్ చేసుకోవాలి. స్వీట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. పరవాన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ డ్రై కోకోనట్ అనేది ఇలా గ్రేట్ చేసుకొని పెట్టుకోవాలి. అది ఇలా పరవాన్నం పైన వేసుకోండి. బాగుంటుంది, చూడ్డానికి బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత లాస్ట్ ఇలాచి. నేను చూపించే ఈ స్వీట్ అనేది మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఎవ్రీవన్ అండ్ టేక్ కేర్.